అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజైనటువంటి కట్టె పొంగలి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొలతల ప్రకారం చేసుకుంటే చక్కగా వస్తుందండి. 1 కప్పు బియ్యము, అదే కప్పుతో 1 కప్పు పెసరపప్పు తీసుకొని చక్కగా శుభ్రంగా 2 సార్లు కడిగి మనము ఏ కప్పుతో అయితే బియ్యము, పెసరపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో 5 కప్పులు వాటర్ పోసుకోవాలండి. అప్పుడే మనకి చాలా మెత్తగా వస్తుంది పొంగలి అనేది. అరగంట నానిన తరువాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కుక్కర్‌లో చేసుకోవడం వలన త్వరగా అయిపోతుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత ఒక స్పూను జీలకర్ర, అర స్పూను మిరియాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కరివేపాకు వేసి చక్కగా ఇవన్నీ మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకొని తరువాత ఇంగువ కూడా పావు స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంగువ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని మనము అరగంట నానబెట్టినటువంటి బియ్యము, పెసరపప్పు ఉంది కదండీ! నీళ్ళతో సహా ఒకేసారి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి మరొకసారి మొత్తం కలిపి కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ రావాలండి. అప్పుడే మనకి మెత్తగా వస్తుంది. మన శారదాస్ ఛానల్‌లో ఏ రోజు ప్రసాదం ఆ రోజు వస్తూ ఉంటుంది చూడండి. నేనైతే 4 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత అంటే కాస్త ఆవిరి ఉన్నప్పుడే మనము మూత తీసి కలుపుకుంటే మెత్తగా వస్తుందండి. పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత తీస్తే పొడి పొడిగా ఉంటుంది. అందువలన చక్కగా గరిటె సహాయంతో చూడండి ఇలా మెత్తగా వస్తుంది. మామూలుగా అయితే మనం టిఫిన్‌లోకి చేసుకుంటే ఇలాగనే తినవచ్చు. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా తయారు చేసాము కాబట్టి నేతితో జీడిపప్పు వేయించి అవి వేసుకోవాలండి. ఒక ఫ్రై పాన్ తీసుకొని అందులో ఆవు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు చక్కగా వేగిన తరువాత మనము సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి కట్టె పొంగల్ ఉంది కదండీ! ఆ పొంగల్లో ఈ జీడిపప్పు, నెయ్యి వేసుకోవాలి. అంతేనండి. ఎంత సింపుల్‌గా పొంగల్ తయారీ విధానం చూశారు కదండీ! మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజా విధానం కాసేపట్లో అమ్మ దీవెన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.